హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మార్నింగ్ లేవగానే రెడీ అయిపోయాను. పులిహోర కూడా కలిపేశాను తినడానికి. అమ్మాయితో కలిపే పులిహోర కాదు, తినే పులిహోర. సో ఇక్కడ తినేసిన తర్వాత వెళ్తాను బయటికి వెళ్ళి నేను ఏమేమి చేస్తాను మొత్తం చూపిస్తాను, చూసి ఎంజాయ్ చేయండి. సో గైస్ ఫస్ట్ అయితే గుడికి వెళ్ళేసి వచ్చేసాను. గైస్ ఇప్పుడు పని అయింది. బస్ పాసు పర్స్లో పెట్టుకున్నా. సో పర్స్ ఏమంటే బ్యాగ్లో పెట్టుకున్నా. బస్ ఎక్కిన తర్వాత చూసాను అనమాట, జోబులో చూసే లేదు. మళ్ళీ రూమ్కి వెళ్తున్నా తీసుకొద్దామని చూస్తే బ్యాగ్లో ఉంది. ఆ తర్వాత ఏం చేశాను అంటే ఇంకో బస్సు వచ్చింది. ఇంకో బస్సు ఎక్కేసి వెళ్తున్నాను. ఈ బస్సు ఏంటంటే చాలా స్లోగా వెళ్తుండే. సో లాస్ట్కి వచ్చేసామన్నమాట మెజెస్టిక్ నుంచి డైరెక్ట్గా చిక్పేట్కి వెళ్ళాను. సో డ్రెస్ పర్చేస్ చేయాల్సి ఉండే. కెమెరా కోసం ఎస్పీ రోడ్ మొత్తం ఎదిగాము, బట్ కెమెరా సరిగ్గా దొరకలేదు. గాంధీనగర్లో చూపిస్తుంది. సో అక్కడికైతే వెళ్ళాలి. మేమైతే ఇప్పుడు బస్ దిగేసి మైసూర్ బ్యాంక్ దగ్గర దిగేసామన్నమాట. సో ఇక్కడ నుంచి గాంధీనగర్కి వెళ్ళాలి. జస్ట్ 1 కిలోమీటర్ వాకబుల్ డిస్టెన్స్. ఈ గుడి అయితే మనకి గాంధీనగర్ దగ్గర రోడ్డు పక్కనే ఉంటుంది, ఆంజనేయ స్వామి గుడి. నేను ఎప్పుడు బస్సులో వచ్చినప్పుడు చూస్తాను. సో ఈరోజు అయితే ఇక్కడ డైరెక్ట్గా చూశాను అనమాట. ఇక్కడ నుంచి రైట్ సైడ్ వెళ్ళాలి. సో వెళ్ళిన తర్వాత చూశాను కెమెరా షాప్, జీకే వ్యాలీ ద కెమెరా స్టోర్. సో మన కోసం అయితే డెమో చూపించడానికి తను అన్ని కెమెరాస్ రెడీ చేస్తున్నాడు. ఏ కెమెరా తీసుకుంటారు అని అడగడానికి. సో నాకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, ఇది ప్రాసెస్ ఇలా ఉంటుంది అనేసి. సో నేనే అడిగాను అనమాట ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయమనేసి. నాకైతే క్లారిటీ బాగా నచ్చింది కెమెరా. నేనైతే కెనాన్ 200D అడిగాను. సో అతను చెప్పాడు కెనాన్ 200D స్టాప్ అయిపోయింది, రావట్లేదు అన్నాను. వేరే కెమెరాస్ ఉందంటే కెనాన్ R50 R100 ఉంది అన్నాడు, అండ్ R10 కూడా ఉంది అన్నాడు. సో నేనైతే చూస్తున్నా ఏది బాగుంది అనేసి. సో నా బడ్జెట్లో చూసుకోవాలి కాబట్టి నేను ఏదో ఒకటి చూస్తున్నాను. ఆ 3 కెమెరాస్లో నా బడ్జెట్కి అడ్జస్ట్ అయ్యేలాగా అండ్ ద బెస్ట్ కెమెరాని తీసుకుందామని ఫిక్స్ అయిపోయా. సో చూశాను, మా ఫ్రెండ్స్ కూడా కొన్ని సజెషన్స్ అడిగాను అనమాట ఏది బాగుంటుందనేసి. అండ్ నేను కూడా గూగుల్లో తర్వాత యూట్యూబ్లో రివ్యూస్ అన్ని చెక్ చేసుకున్నా. రివ్యూస్ అన్ని చూసిన తర్వాత R50 తీసుకుందామని ఫిక్స్ అయినా. అంటే నా బడ్జెట్కి సెట్ అవుతుంది. అండ్ కెమెరా కూడా R100తో పోల్చుకుంటే R50 బాగుంటుంది. సో ఒకసారి అయితే డెమో చెక్ చేసుకుంటున్నాను, మొత్తం క్లారిటీ ఎలా ఉంటుంది, మళ్ళీ జూమ్ ఆప్షన్ ఏది, లైక్ ఎన్ని మెగాపిక్సెల్ అన్నీ చెక్ చేసుకున్నా. సో చెక్ చేసిన తర్వాత ఓకే అన్న తర్వాత అతనైతే కాల్ చేస్తున్నాడు. ఈఎంఐ ఆప్షన్లో తీసుకుంటున్నాను కాబట్టి బజాజ్ వాళ్ళు వచ్చి ఈఎంఐ యాక్టివేట్ చేస్తున్నారు. 23,000 చేంజ్ డౌన్ పేమెంట్ చేశా. సో అమ్మాయితో నాకు సొంతం అయిపోయింది. బయట వచ్చి ఈ ఫ్రూట్స్ అయితే తిన్నాము. ఆ తర్వాత ట్రైన్లో ఇంటికి వెళ్దామని వచ్చేసాను. సో కెమెరా తీసుకొని ఫస్ట్ ఇంటికి వెళ్తే బాగుంటుంది అనేసి. ఈ రష్లో కెమెరాని హ్యాండిల్ చేయలేమనేసి బ్యాగ్లో అనేది పెట్టుకున్నాను. సో గైస్ బ్యాగ్లో అయితే కెమెరా పెట్టేశారు. సో ఇదైతే ఖాళీ. అక్కడ కనపడుతుంది కదా, అక్కడ వెళ్ళి ఎక్కుదాం అనుకున్నా. చూద్దాం. किसका है वो साइड करो, उठो भैया. इधर क्यों चल रहा है? निकालेंगे इधर आदमी कर रहा है. क्या करेगा? ऊपर रख देते यार, आपको मुश्किल है. इसमें कैमरा है, किधर डालो भाई. थैंक यू. कैमरा है भैया, कैमरा है. नहीं तो कहाँ पे जाएगा वो नहीं. అవ్వదు, ఇంక నెక్స్ట్ స్టాప్స్లో ఫుల్ రష్ అయిపోతారు అనేసి మళ్ళీ ప్లేస్ చేంజ్ చేసేసాను. అంటే అక్కడ నుంచి వేరే దగ్గర వచ్చాను, మళ్ళీ సీట్ దొరికింది కూర్చున్నా. ఛార్జర్ కూడా అక్కడ వేసాను ఫోన్కి. తర్వాత ఎవరైనా తీసుకునేసాను అనేసి మళ్ళీ తీసుకునేసాను అడిగి. 2 hours తర్వాత ఫైనల్గా స్టాప్ అయితే వచ్చేసింది. సో ఇప్పుడు నేను నెమ్మదిగా దిగేసి మెల్లిగా చూసుకొని వెళ్తున్నా. నాకైతే పులుసు కారిపోయింది, అంటే అంత రష్ ఉంది. ఎక్స్ప్రెస్ వస్తే ఎప్పుడు ఇలానే ఉంటుంది రష్, అస్సలు సీటే చిక్కదు. ఇప్పుడు నేను కెమెరా పర్చేస్ చేశాను కదా, రాకేష్ గారి ఎక్స్ప్రెషన్స్ చూడాలి ఎలా ఉంటుంది అనేసి. నాకు తెలిసి వెళ్ళగానే నవ్వుతాడు వాడు. ఇఫ్ మై గెస్ ఇస్ కరెక్ట్. వాడైతే అప్పుడు ఉన్నాడు స్పెక్స్ చేసుకుని. చెప్పా కదా నవ్వుతా అన్నాడు. ఏమి నవ్వుతాను? సరే మన ఫాలోవర్ మెసేజ్ చేసాను కదా బస్ స్టాండ్ దగ్గర. మన ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్ వచ్చేసి మెసేజ్ చేశాడు అనమాట, కలుద్దాం బ్రో అని. తనైతే నాకు మార్నింగ్ నుంచి మెసేజ్ చేస్తున్నాడు. సో నేనైతే చెప్పాను బెంగళూరులో ఉన్నాను, మా తమ్ముడు ఉన్నాడు, వచ్చి మీట్ అవుతాడు చూడండి అంటే ఓకే అన్నాడు. సో తమ్ముడు కూడా కాస్త వర్క్ ఉండడం వల్ల వాడు వెళ్ళలేకపోయాడు. సో ఇప్పుడు మళ్ళీ మెసేజ్ చేశాడు. సో వెళ్ళాను, బట్ తనైతే అక్కడ లేడు, లేట్ అయిపోయిందని వెళ్ళిపోయాడు. సో మనం కూడా ఇంకో వీడియోలో కలుద్దాం. టేక్ కేర్.